వెళ్ళడానికి వాళ్ళకి ఇష్టం ఏమన్నా వాళ్ళకి ఆడుకుంటూ ఉండాలి, అది స్వాభావికమే. అది బాలస్తావత్ క్రీడాసక్త అని దాన్నే శంకరాచార్యులు వారు చెప్పారు. కాబట్టి వాళ్ళకి స్కూల్కి వెళ్ళడం అంటే ఇష్టం ఉండదు, వాళ్ళకి ఆడుకోవాలంటే చాలా ఇష్టం. కానీ మనం ఏం చేయాలి? సరే వాళ్ళకి ఆడుకోవడం అంటే ఇష్టం కాబట్టి ఆడుకుంటూ ఉంటే సరే మనం స్కూల్కి పంపించద్దు అని పంపించడం మానేస్తే, గురుకులానికి పంపించద్దు అని పంపించడం మానేస్తే ఏముంది, మనమే వాళ్ళకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అలాగని ఇప్పుడు గురుకులానికి వెళ్తే ఏమవుతుంది, ఎందుకు చదువుకోవాలి, చదువుకుంటే ఏమవుతుంది, చదువుకుంటే ఏమిటి లాభం, చదువుకోకపోతే ఏమిటి నష్టం, వీటన్నిటిని కూడా వివరిస్తూ పోతే అర్థం చేసుకునే యోగ్యత వాళ్ళకు ఉండదు. అంటే చిన్న వయసులో. కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు అని అంటే వాళ్ళకే ఆ జ్ఞానం వస్తుంది, ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళందరూ వాళ్ళే వెళ్తారు. కానీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఇవన్నీ చెప్తే అర్థమూ కాదు, అలాగని వాళ్ళకి పంపించకుండా వదలడానికి వీల్లేదు. అప్పుడు ఏం చేయాలి? ఏదో వాళ్ళకి కావాల్సినటువంటి ఏదో ఆశ చూపించో అథవా ఏదో భయపెట్టో ఏదో చేసి మొత్తానికి వాళ్ళు వెళ్ళి చదువుకునేట్టుగా చేయాలి. అంటే అప్పుడు వాళ్ళకి ఆ యోగ్యత లేదు, యోగ్యత తెలుసుకునే యోగ్యత వాళ్ళకి లేదు. కానీ ఏం చేయవలసినటువంటి ఏం చేయాల్సి ఉందో అంటే విద్యాలయానికి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, అది గనక చేయకపోతే చాలా నష్టం. అదే రకంగా ఇప్పుడు స్కూల్కి వెళ్ళే విషయంలో చిన్నపిల్లలు ఎలాగో ధర్మం యొక్క విషయంలో పెద్దవాళ్ళు కూడా అలాగే, వాళ్ళు చిన్నపిల్లలతోనే సమానం, చిన్నపిల్లలాగే లెక్క. అక్కడ వాళ్ళకి దాన్ని తెలుసుకునేటటువంటి యోగ్యత లేదు, పరిపక్వత లేదు. ఇక్కడ పెద్దవాళ్ళైనా కూడా వాడికి ధర్మం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకునే పరిపక్వత అందరికీ ఉండదు. కాబట్టి అయినప్పటికీ మనకి తెలుసు, అంటే చిన్నపిల్లలు వాళ్ళు ఎందుకు స్కూల్కి పంపించాలి, పంపించకపోతే ఏమవుతుంది, ఆ లాభ నష్టాల గురించి మనకి తెలుసు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, వాళ్ళని పంపిస్తూ ఉన్నాం. వాళ్ళకి ఇవన్నీ చెప్తూ కూర్చుంటే అర్థమూ చేసుకోలేరు, కాబట్టి వెళ్ళాల్సిందే అని చెప్తున్నాం, పంపిస్తున్నాం. అదే రకంగా ఈ విషయాలన్నిటిని కూడా వివరిస్తూ పోతే దాన్ని అర్థం చేసుకునేటటువంటి యోగ్యత కొంతమందికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లాభ నష్టాలు వీటన్నిటినీ విస్తృతంగా చర్చించి ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే విషయాల్ని ఎప్పుడో మన మహర్షులు మనకు ఉపదేశం చేశారు. ఎలాగైతే పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి చూపించినట్టుగా ఆ పెద్దవాళ్ళు విచారణ అంతా చేసి చిన్నపిల్లల్ని ఏం చేయాలో అది చెప్పినట్టుగా మహర్షులు చేయవలసినటువంటి ఆ చర్చలన్నిటినీ వాళ్ళు చేసేసి ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనేటటువంటి విషయాల్ని మనకు ఉపదేశం చేశారు. కాబట్టి ఆ మార్గాన్ని అనుసరించి మన జీవితాన్ని సాగించడం అనేది మన యొక్క కర్తవ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.